అందరికీ నమస్తే అండి. రాజ్యసభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్కు 4 ఖాళీ అయ్యాయి కదా. ఈ 4ని కూడా భర్తీ చేసే క్రమంలో కూటమిలో ఆల్రెడీ జనసేన పార్టీకి 1, టీడీపీకి 3 ఇచ్చారు. జనసేన పార్టీకి ఇచ్చిన 1లో లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు, కన్ఫర్మ్ అయింది. టీడీపీకి వచ్చిన 3లో 1 కమ్మ సామాజిక వర్గానికి చెందిన భాష్యం రామకృష్ణ గారికి, రెండోది సానా సతీష్ గారికి ఇచ్చారు. ఇందులో భాష్యం రామకృష్ణ గారికి ఇవ్వడం న్యాయమే. ఆయన పార్టీకి దాదాపుగా గత 10-15 సంవత్సరాల నుంచి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేస్తున్నారు. సో ఆయనకి ఇవ్వడం వరకు ఇబ్బందులు. అండ్ సానా సతీష్ గారికి ఇవ్వడంలో అంటే అది పార్టీ అంతర్గత వ్యవహారం. లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు అండ్ లోకేష్ గారి ఢిల్లీ ప్రతినిధిగా ఆయన ఉంటారు. అది సో ఇక మూడోది నిజానికి మహిళకి ఇవ్వచ్చు, ఇస్తే మంచిది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ ఏది 2029 ఎన్నికల్లో 33% చట్టసభ సీట్లు మేము మహిళలకు ఇస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు మొన్న మహానాడులో చెప్పారు. అది 2029 వరకు ఎందుకు ఆగడం? ఇప్పుడు 3 ఖాళీ అయ్యాయి, 3లో 1 మహిళకి ఇచ్చేయచ్చుగా. అది మంచి నిర్ణయమేగా. సో ఇవ్వచ్చు, ఇస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు ఒక సంకేతం పంపించినట్టు అయ్యేది. పైగా చట్టం రాకముందే లోకేష్ గారు మొన్న ఏం చెప్పారు? బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా, చట్టం వచ్చినా రాకపోయినా మేము మహిళలకు 33% ఇచ్చేస్తాం అన్నారు. కానీ ఆ బిల్లును ఖచ్చితంగా ఆమోదింపజేసుకోవాలనే పట్టుతో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పెద్దలు ఉన్నారు. సో అది ఆమోదం పొందేయచ్చు. కాబట్టి 2029 నాటికి ఆటోమేటిక్గా ఆ బిల్లు ఆమోదం పొందింది అనుకోండి, అప్పుడు టీడీపీ వాళ్ళు ఎలాగో 33% ఇవ్వాలి, తప్పదు. ఒకవేళ ఆమోదం పొందకపోయినా ఇస్తే మంచిదే. అయితే నేనేమంటానంటే ఈలోగా ఇప్పుడు చేజేతిలో మంచి అవకాశం దొరికిందిగా. 3లో 1 మహిళలకి ఇవ్వచ్చుగా. 3 ఉన్నాయి టీడీపీకి, 3లో 1 మహిళలకి ఇవ్వడంలో తప్పే ఉంది. మహిళల తరపున ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభలో ఎవరూ లేరు కదా. రాజ్యసభలో ప్రతి పార్టీ కూడా కార్పొరేట్ శక్తులకు, పెద్ద పెద్ద వాళ్ళకు, పురుషులకు వాళ్ళకే ఇస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పార్టీకి బ్యాక్ ఎండ్లో ఫండింగ్ చూసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకే ఇస్తున్నారు. జనసేన పార్టీ కూడా అదే రొటీన్ ఫార్ములాలో భాగంగా ఒక కార్పొరేట్ శక్తి లింగమనేని గారికి ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీ సామాన్య మహిళలకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఆలోచించాలి. ఇప్పుడు టీడీపీ పాలిట్ బ్యూరోలో సామాన్య మహిళ గంటేడు శ్రీదేవి గారికి ఇచ్చారు. అలా పార్టీ పదవుల్లో కాకుండా ఈ చట్టసభల్లో కూడా, చట్టబద్ధమైన పదవుల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెంచే మంచి అవకాశం. ఒకవేళ ఈ 3లో 1 టీడీపీ కనుక సామాన్య మహిళలకు ఇస్తే దేశవ్యాప్తంగా కూడా ఇతర రాజకీయ పార్టీలకు ఇది ఒక మంచి సందేశం అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు బిల్లు ఆమోదం పొందకపోయినా ఇతర పార్టీల మీద ఒక రకమైన ప్రెజర్ క్రియేట్ అవుద్ది. అది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా చాలా మంచి చేకూరుస్తుంది. అయితే దానికి తగ్గట్టే నిజానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా టీడీపీ వాళ్ళు చూశారంట, బీసీ లేడీకి ఎవరికైనా ఇవ్వాలి అని చూశారంట. ఒక 3-4 రోజుల పాటు రకరకాల చర్చలు జరిపారు, ఐవీఆర్ఎస్ చేశారు, పార్టీలు ఇంటర్నల్గా డిస్కస్ చేశారు, ఎవరికి ఇవ్వాలని రకరకాల పేర్లు తెప్పించుకున్నారు. కానీ ఎవరు కూడా ఆ స్థాయి, ఆ సమర్థత ఎవరిలో కనిపించలా. నాకెందుకో వైసీపీ వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. రాజ్యసభ గొల్లబాబురావు గారు లాంటి సామాన్యుడికి ఇచ్చారు. గొల్లబాబురావు గారు ఏమీ పెద్ద కార్పొరేట్ శక్తి కాదు. వైసీపీలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇంకోసారి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి న్యాయం చేశారు. ఒక ఎస్సీని, తనను నమ్ముకుని ఉన్నవాడిని రాజ్యసభకు పంపించారు. అలాగే బీసీలకు ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, మోపిదేవ్ లాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు. అండ్ ఆయన కూడా బేదా మస్తాన్ రాయ్ గారికి, ఆయన కూడా బీసీనే. అండ్ కార్పొరేట్ పరిమళ నత్వాని గారు అంటే కార్పొరేట్ శక్తి, ఆయనకి ఇచ్చారు. అంటే ఇక్కడ కార్పొరేట్ లాబియింగ్లు, కార్పొరేట్ శక్తులకు ఇస్తూనే సామాన్యులకి, సాదాసీదా నాయకులకు కూడా రాజ్యసభకు వరకు పంపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేశారు. మరి ఇక్కడ టీడీపీ ఎందుకు ఆ ముద్ర వేయకూడదు? సామాన్య మహిళను, ఒక బీసీ మహిళను ఎందుకు రాజ్యసభ వరకు పంపించకూడదు? చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది రాజకీయం మీద ఇంట్రెస్ట్తో ఉంటారు. బీసీ ఉమెన్ లేదా ఎస్సీ ఉమెన్, సామాన్యులు లేదా మైనారిటీ వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, రాజకీయాలంటే ప్యాషనేటివ్గా ఉంటారు, సిస్టమ్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటారు. లేదా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఎవరినైనా చూడండి. పార్టీ ఇంట్రెస్ట్, ఒకవైపు పార్టీ ఇంట్రెస్ట్ ఉండాలి, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, మరోవైపు ఈ చట్టసభల పనితీరు మీద పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. అలా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు, లేదంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మహిళలు చాలామంది ఉంటారు, బీసీ ఉమెన్. సో అటువంటి వాళ్ళని రాజ్యసభకు ఎంపిక చేయండి. దేశవ్యాప్తంగా రాజకీయాల పార్టీలకు ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఒక మంచి పాజిటివ్ సిగ్నల్ అవుతుంది కదా. ఎందుకు అలా ఆలోచించకూడదు? దీనివల్ల మహిళా రిజర్వేషన్ అమలు చేసినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది, సామాన్యులకు రాజ్యసభ వరకు, దేశంలో అత్యున్నత, అతిపెద్ద
చట్టసభ అయినా రాజ్యసభ వరకు పంపించినట్టు ఉంటుంది అనమాట. సో ఇందులో మరి టీడీపీ ఎందుకు మరి అలా ఆలోచించలేదు, అదైతే ఫెయిల్యూర్గానే చెప్పుకోవాలి.